ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ దాసులు మా ప్రియులు నోకరు చిన్న నా తల్లిగారు ఇచ్చిన పిల్లలు, మనో సంతానం, కోడలు, అల్లులు, కుటుంబ సభ్యులందరి కొరకే కృతజ్ఞతలు నాయన. ఈ సెలవు ధ్యాన కూడికల్లో అనేకమైన సందేశాలు మీరు మాకు వినిపిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. కృతజ్ఞతలయ్యా. ఈ దినం చూడాలని, మీ మాటలు వినాలని ఆశ కలిగిన వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. బ్రతుకున్నామంటే ఇది కేవలం మీ కృపనాయన. ఎందు భయము భక్తి కలిగి నీకు లోబడే మంచి మనసు మాకు దయచేయండి. వింటున్న ప్రతి మాట మా జీవితాలకు అన్వయించుకొని నీ కుమారుని రాకడ కొరకు సిద్ధపడినట్లు సాయం చేయండి. కూడి వచ్చిన ఆత్మీయులందరినీ దీవించండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొక పర్యాయము చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లోకి వెళదాం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎవరో అశ్రద్ధగా ఉండొద్దు. సాధారణంగా మనుషుల్లో సిగ్గు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? సిగ్గు. సో ఈరోజు మన అంశం ఏంటంటే, సిగ్గు అనేది దేవుని లక్షణమా లేకపోతే సాతాను లక్షణం అనేది ఒకటి తెలియాలి. ఈ సిగ్గుకు మూలం ఎవరో తెలియాలి. ఫైనల్గా 3 ప్రశ్న. మొదటిది, సిగ్గు అనేది దైవ లక్షణమా లేకపోతే దయ్యం లక్షణమా? రెండోది, ఆ సిగ్గుకు మూలం ఎవరో తెలియాలి. మూడవది, సిగ్గుపడడం అనేది మంచిదా చెడ్డదా? నా సందేశాన్ని ముగిస్తాను. సాధారణంగా మనం మనుషులను చూసినప్పుడు, రే అసలు నీకు దేవుడు సిగ్గు అనేది పెట్టలేదే అంటారు. అంటే ఉండాలనా వద్దునా? సిగ్గు పెట్టలేదే అని అంటున్నామంటే ఉండాలనా వద్దనా? ఉండాలని. మరి కొంతమంది ఏమంటారంటే, ఇది పెంచినాను లైట్గా. మరి కొంతమంది ఏమంటారంటే, అయ్య బాబోయ్ అంత సిగ్గుంటే బతకలేమండి లోకంలో, అంత సిగ్గుంటే ఈ లోకంలో బతకడం కష్టం. అంటే ఉండాలనా వద్దనా? అదేంటి అలాగ ఉన్నారు? ఫస్ట్ ఏమన్నారు? దేవునికి అసలు సిగ్గట్లేదే అనగానే ఏమన్నారు? ఉండాలి. అంతగా సిగ్గుపడిపోతే అసలు బతకలేం మనం అన్నారు. మరి ఇప్పుడు ఉండాలనా వద్దనా? ఆలోచించండి. మనిషిలో కలిగే ఫీలింగ్స్, మనిషిలో కలిగే భావన, వాటిలో ఒకటే ఈ సిగ్గు అనేది. సిగ్గును గూర్చి బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా విందాం. దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం. ఆదికాండం మొదటగా మనం తెలుసుకుందాం, ఇది ఎవరి లక్షణం, దీనికి మూలం ఎవరు అనేది ముందు మనం తెలుసుకుందాం. ఏమండి? 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ, అంటే బట్టలు లేకుండా ఉన్నారట, వారికి వస్త్రాలు లేవట. అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. ఇప్పుడు వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాస్తవానికి? పసిగుడ్లా యవనస్తులా? అవ్వాదాములను దేవుడు ఏ వయసులో సృజించాడు? సృజించడంతోనే ప్రారంభంలోనే వారిని యవ్వనులుగానే దేవుడు సృజించాడు. వారి నుండి పసిపిల్లలు వచ్చారు. ఆ దంపతులు ఇద్దరు నుండే చిన్న బిడ్డలు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు యవ్వన వయసులో ఉన్న వీళ్ళ మర్మాంగాలు, వీళ్ళ అవయవాలన్నీ బాహ్యంగా కనబడుతున్నాయి. అయినా కూడా వాళ్ళకి ఏమీ లేదు, సిగ్గు ఎరుగకుండిరేనుంది. సాధారణంగా ఎవరికి ఉండదు అది? చిన్నపిల్లలకు ఉండదు. ఆ బుడదానికి, ఆ బుడ్డోడికి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలియదు. అందుకని వాళ్ళు బట్టలు లేకపోయినా ఆనందంగా తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు చూడండి మీరు, బట్టలు లేకపోయినా ఏం చేస్తారు? అయ్యి బాబే నాకు బట్టలు లేవన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఎందుకని? ఆ వయసులో వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో తెలియదు.
కానీ వీళ్ళే వయసులో ఉన్నారు, అవ్వాదములు యవ్వన వయసులో ఉన్నారు. కానీ వారికి సిగ్గు లేదంట. అర్థమవుతుంది మీకు? ఆ యవ్వన వయసులో ఉన్నా కూడా ప్రారంభంలో వాళ్ళకి ఏమి లేదట, సిగ్గు ఎరుగక ఉన్నారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు. కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచించేద్దాం. 3వ అధ్యాయము. ఎప్పుడు వచ్చిందో సిగ్గు తెలియాలి, బాగా వినాలి. వయసులోనే ఉన్నారు కానీ సిగ్గు లేదట, సిగ్గు ఎరుగకున్నారట. ఎంతవరకు ఉన్నారో అలాగా ఇప్పుడు చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అని అడిగాడట. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటిని అన్నాడు. ఇప్పుడు దాక్కున్నాడంటే దేనికి దాక్కున్నాడు? సిగ్గొచ్చింది. అర్థమైందా? సిగ్గు ఎప్పుడు వచ్చింది? సిగ్గు ఎందుకు వచ్చింది? భయం ఎందుకు వచ్చింది? అసలు ఎవడు భయపడతాడు? ఎవరు సిగ్గుపడతారు? ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. అందుకే దేవుడు వెంటనే ప్రశ్నించాడు. అందుకు దేవుడు, అసలుకి నీవు దిగంబరివని, నీకు బట్టలు లేవని నువ్వు సిగ్గుపడాలన్న సంగతి నీకెవడు చెప్పాడు? చెవితి గివితి నేను చెప్పాలి నీకు? ఆ మంచి చెడ్డలు కానీ, సిగ్గు కానీ, నిస్సిగ్గు కానీ, ఇంకొకటైనా మేలైనా కీడైనా చెవితి ఎవరు చెప్పాలి? ఎవరు రివీల్ చేయాలి? నేను చెప్పాలి. మరి నీకెవరు చెప్పారు అని అంటే, ఏమండి, పై వచనాలు మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. అక్కడ అంటున్నాడు చూడండి, నీవు ఈ దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు తెలిపిన వాడెవడు? ఒకవేళ నేను ఆజ్ఞాపించిన మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఏమైనా తిన్నవా? చాలండి. అంటే ఎప్పుడు వచ్చింది సిగ్గు? మాట్లాడాలి. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్నప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, సిగ్గుకు మూలం ఎవరు? గట్టిగా చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. చెప్తాను, కంగారు పడకండి. ఓకే, మరొక వచ్చిన మనం చదువుతాం. సిగ్గు ఎప్పుడు వచ్చిందో చెప్పాడు కానీ సిగ్గుకు మూలం సాతానం లేదు బైబిల్లో. సిగ్గు ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్న తర్వాత ఏమొచ్చింది? అసలు నాకు తెలియక అడుగుతానండి, నిజంగా చెప్పండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. సీతాఫలాలు చూసాము, అరటిపళ్ళు చూసాము, దానిమ్మ పళ్ళు చూసాము, యాపిల్ పళ్ళు చూసాము, నారింజ పళ్ళు చూసాము, అన్ని పళ్ళు చూసాం. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే పళ్ళు ఉంటాయా? అదేంటి అలా ఉన్నారు? కొంతమంది ముక్కు మీద వేలేసుకుంటున్నారు, కొంతమంది నోటి మీద వేలేసుకుంటున్నారు, కొంతమంది పగలబండి వేస్తున్నారు. అసలు ఉంటుందండి మనలో మన మాట? సీరియస్గా ఆలోచించండి. ఏమ్మా, ఉంటుందా? ఆలోచించండి. బుద్ధి ఉండాలి కొద్దిగా, కాకపోతే కొద్దిగైనా. అది ఫలం కాదు. ఏమండి, ఆ ఫలం మీరు అనుకుంటున్న ఫలం అసలే కాదు. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం, అది తినేత్తి తెలివి వచ్చేస్తుంది, అది తినేత్తే బుద్ధి లేకుండా పోతుంది అనుకోవడం అమాయకత్వం అండి. ఇలాగే నా చిన్నతనంలో ఒకటి చేసేవాళ్ళండి. మా ఇంటి పక్కన ఒకడు ఉండేవాడు, కోటయ్య అని. వాడు లెక్కలు బాగా చేస్తాడండి. నేను లెక్కల్లో బాగా పూరండి. వాడు వెనకాల కూర్చొని రాసుకుంటూ ఉంటానండి. ఆడు రాసిందల్లా రాసేస్తాను. వాడు తప్పు రాసినా నేను కూడా తప్పు రాసేవాడిని. అయితే నేను అడిగేవాడిని, ఊరే నువ్వు లెక్కలు ఎందుకురా అలా చేస్తావని అంటే, బుక్ ఓపెన్ చేసి నెమలేఖలు చూపించేవాడు. అందులో బుక్కులు ఏముండేవి తెలిసాడు, పుస్తకాలలో నెమలేఖలు ఉండేవి. మరి నెమలేఖలు ఎందుకని అంటే చదువు బాగా అవుతుందట. నెమలేఖలు ఎందుకు పెట్టుకుంటారు పుస్తకాలలో? మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారు అలాగా? అదేంటి అలాగ ఉన్నారు? మరి మనందరికి రావట్లేదు. ఇదెంతో అదంతే. నెమలేక ఎట్టుకుంటే చదువు వచ్చే పని అయితే అసలుకి భూమి మీద నెమలను బతకనేరు. అసలు వాటికి ఏకలే ఉంచరు. ఎందుకంటే చదువు వచ్చే వాళ్ళకంటే చదువు రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఇదంతా అదంతే. అక్కడికి వెళ్దాం, కంగారు పడకండి. మ్యాటర్ అయితే మనకు తెలిసింది ఏంటంటే, సిగ్గు ఎప్పుడు వచ్చిందంటే ఆ ఫలం తిన్న తర్వాత అన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. ఫలం తినడం వల్ల రాలేదు సిగ్గు వాస్తవంగా.
అది నేను వివరణ ఇస్తాను. కంగారు అస్సలు పడొద్దు, జాగ్రత్తగా విందాం. చదువుదామండి. కీర్తనల గ్రంథం అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. 97 కీర్తన 7వ వచనం చదువుదామండి. 97 కీర్తన 7వ వచనం మనం చదువుదామండి. ప్రతిమల్ని పూజించే వాళ్ళందరూ ఏమవుతారు? అర్థమైందంటే ఇది ఎవరి తాలూకు? సాతాను సంబంధమైన సిగ్గు. ఆదిలో మనం ఇందాక చదువుకున్న 3వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా సిగ్గు ఎవరి ద్వారా వచ్చినట్టు మనకు కనబడుతుంది? మాట్లాడండి. పండు తినడం వల్ల, సాతాను వారికి చెప్పడం వల్ల, సాతాను ద్వారానే ప్రారంభమైనట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. అవునా కదా? ఏదో ఒకటి చెప్పండి. అవును. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడు 97 కీర్తనలో? వ్యర్థ విగ్రహములు, ప్రతిమలు. ఏమని చెప్పాను? ఇవి కూడా ఎవరి సంబంధమైనవి? ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆ సిగ్గు అనేది కూడా సాతాను సంబంధమైన దాని ద్వారానే కలుగుతుంది అన్నాడు. వీటిని బట్టి మొట్టమొదటిగా మనకు వచ్చిన ఆన్సర్ దొరకాలి. అదేంటంటే సిగ్గు సాతాను సంబంధమైనదా, దేవుని సంబంధమైనదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఈ మాటలు చదువుతుంటే మొట్టమొదటిగా మనకి ఏమి అర్థమవుతుందంటే సిగ్గు సాతానుతో ప్రారంభమైంది. అంతవరకు వారు సిగ్గు ఎరుగక యుండిరే. సిగ్గు అనేది సాతానుతో స్టార్ట్ అయినట్టు మనకు కనబడుతుంది. మరికొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు పనికిరాని బొమ్మలకు పోత పోసి. ఎవడు ఒకవేళ నిరూపిస్తే ఎవరు నిరూపించాలి? ఎవరు విగ్రహాన్ని పరిచయం చేసింది? ఎవరు దేవతను పరిచయం చేసింది? ఎవరు ప్రతిమను పరిచయం చేసింది? వాడే కదా అని చెబుతూ, ఇదిగో దాన్ని పూజించే వారందరూ. అంటే ఈ సిగ్గు కూడా ఎవరి ద్వారా వస్తున్నట్టు ఇక్కడ కూడా కనపడుతుంది? అపవాది ద్వారానే సిగ్గు అనేది మనకు తెలిసినట్టు కనపడుతోంది. ఏమండి? ఇంక విస్తరించి నేను మాట్లాడు. ఇప్పుడు విషయానికి వెళతాను, జాగ్రత్తగా. అంటే సాతాను సంబంధమైనది సిగ్గు. దీనికి మూలం కూడా సాతానే అన్నట్లుగా మనకు బైబిల్ కనపడుతుంది. సిగ్గు అనేది అసలు ఉండకూడదు, మనిషికి అనుకూలే దేవుడు. చాలామంది పొరపాటు పడుతున్నారు. ఇదేదో సాతానే దీనికి మూల పురుషుడు, సాతానే దీనికి అధిపతి, సాతానే దీనికి పరిచయస్తుడు, సాతానే దీన్ని మనందరికి కూడా పరిచయం చేశాడని చాలామంది పొరపడతారు ఈ రెఫరెన్స్లు చూసుకుని. అర్థమవుతుందా? కానీ మరికొన్ని రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. జఫన్య గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. జఫన్య గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సిగ్గు మాలిన జనులారా. అంటే మాలిన అంటే సిగ్గు లేని జనమా? అంటే ఏంటి? ఉండాలనే వద్దనే? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దెయ్యం గురించి ఆలోచించాం మనం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సిగ్గు లేని ఎదవల్లారా రండ్రా అంటున్నాడు. అంటే మంచిదనా చెడ్డదనా? ఏమండి? మంచిదనే కదా. మరొక మాట కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. వారు చూడండి, సిగ్గుమాలిన వారు కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయమంటున్నాడు యెహెజ్కేలుని? ఒక జనం. ఆ జనానికి ఏమి లేదంట? సిగ్గు లేనోళ్ళు అన్నాడండి. అంటే ఉండాలనా వద్దనా? అదేంటమ్మా అలాగ ఉండదు. సిగ్గుంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పొమ్మంటాడు? సిగ్గు లేదు కాబట్టి సిగ్గు లేని వాళ్ళకి ఏమి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు? సిగ్గు రావాలనే ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు? ప్రవక్త అయినా ఎవరిని పంపుతున్నాడు? ఇప్పుడే చదువుకున్నాం, యెహెజ్కేలు పంపుతున్నాడు. అంటే సిగ్గు ఉండాలనా వద్దనే దేవుని కోరిక? మాట్లాడండి. ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అమ్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
హే క్రియలు చేయుచున్నందున. ఆ, దేవుడు ఏమంటున్నాడు? తప్పు చేశారు గనుక సిగ్గుపడవలసి వచ్చింది. కానీ తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు ఏం చేయరట? సిగ్గు అయితే ఉండదట. సిగ్గులేని ఎదవలు అంటున్నాడు. మరి ఉండాలనే వద్దునా? మరొక మాట చదవండి దయచేసి, కొత్త నిబంధనలో కొత్త కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు కూడా సంఘంని ఉద్దేశించి ఉత్తరం రాస్తూ ఏమండి విశ్వాసుల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఎలా మందలిస్తున్నాడో చూద్దాం. 15వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకండి. పాపం చేయకండి. అమ్మ వింటున్నారా? పాపం చేయకండి. ఈ పదాన్ని బాగా రౌండప్ చేయండి. మళ్ళీ ఆదికాండంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. పాపం చేయకండి. ఆ తర్వాత ఏమన్నాడా? దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అన్నాడండి. మీకు సిగ్గు రావాలనే ఇలా యెహెజ్కేలుని ఎందుకు పంపాడు ఆ జనాన్ని దగ్గరికి? వాళ్ళకి సిగ్గు రావాలి. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు సంఘంతో? మీకు సిగ్గు కలుగుటకై ఈ విధంగా చెప్తున్నాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? పైన ఒక పదాన్ని నేను రౌండప్ చేయమన్నాను. అదేంటది? పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తూ కూడా వీళ్ళకి ఏమి లేదంట? సిగ్గు లేదంట. అంటే పాపం చేసేవాడికి ఏముండాలట? సిగ్గు ఉండాలి. పాపం చేస్తూ కూడా వీళ్ళకి ఏమి లేదట? సిగ్గు లేదట. పాపం చేస్తున్నారు కనుక మీరు సిగ్గుపడాలి, కానీ మీకు సిగ్గు రావట్లేదు. మీకు సిగ్గు రావాలనే నేను ఇట్లు చెప్తున్నాను అన్నాడు. దేవుడు కోరుకుంటున్నట్టు భక్తులు కూడా సిగ్గు మనిషికి ఉండాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా? ఉండాలనే కోరుకుంటున్నారు. ఇంకా మరొక మాట అక్కడ 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? చాలండి. సంఘంలో సహోదరులకు మధ్య గొడవ వచ్చిందంట. సంఘంలో గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో. అయితే ఈ పంచాయతీ ఏదన్నా ఉంటే అది సంఘంలోనే సంఘ పెద్దల మధ్యన పెట్టి దాన్ని తేల్చుకోవాలా, మంచైనా చెడైనా. అయితే ఈ పంచాయతీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పంచాయతీలో పెట్టేశారు. సంఘంలో తీర్చుకోవలసిన ఈ సమస్యలు, సంఘంలో డిస్కస్ చేయవలసిన ఈ సందర్భాలన్నీ కూడా బజార్లో పెట్టారంట. ఏమండి? ఆ బజార్లో, ఆ పంచాయతీలో మనకు బుద్ధి చెప్పేవాడు ఎవడో తెలుసా? మనం విశ్వాసులం అండి, మనం దేవుని పిల్లలం అండి, మనం బాప్తిస్మం పొందుకున్న వారం అండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న వాళ్ళం అండి మనం. మీకున్న జ్ఞానం బయట వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నీకున్న జ్ఞానం అన్యుడికి ఎందుకు ఉంటుంది? సంఘంలో సమస్యలు వస్తే జ్ఞానవంతులైన క్రైస్తవులారా, మీలో ఒకడు పెద్దగా ఉండి ఈ సమస్యను తీర్చడానికి సరిపోయిన వాడు ఒక్కడు కూడా సంఘంలో లేడా? ఈ పంచాయతీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారట? ఒక అన్యుడి దగ్గర బజార్లు పెట్టారట. ఇప్పుడు ఎవరెవరికి బుద్ధి చెప్తున్నారు? ఆ బుద్ధి చెప్పేవాడు నీతి లేనోడు. నీతి లేని బ్రతుకు బతికేవాడు ఎవరికి తీర్పు తీరుతున్నాడట? మనకి. మీకు సిగ్గు రావాలని ఈ సంగతులు నేను మీతో చెబుతున్నాను అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఎందుకన్నాడు? సంఘంలో పంచాయతీ సంఘంలోనే తీర్చుకోండి, తీసుకెళ్ళి బజార్లో పెట్టకండి. అలా పెట్టారాళ్ళు. అందుకనే మీకు సిగ్గు లేదు కాబట్టి సిగ్గు రావాలనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసారా? 6వ వచనం. ఎలానగా ఇదిగో నేను ముఖ్యమును అమూల్యమగును. అక్కడి నుంచి చూడండి. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఇప్పుడు చదువుకున్న ఎన్ని ఒక ఎత్తు అయితే వచ్చిన ఒక ఎత్తు కనపడుతుంది.
మరి సిగ్గుపడాలా వద్దా? ఆయన యందు విశ్వాసం ఉంచినోడు ఏమని వ్రాయబడింది? ఇప్పుడు సిగ్గు పడడు అను. మరి మీరందరూ విశ్వాసం ఉంచిన వాళ్ళేనా? నా వైపు చూడండి, నాకు చాలా కోపం స్వామి. ఇంతవరకు నా ప్రేమనే చూశారు, నా కోపాన్ని మీరు ఎప్పుడు చూడలేదు. నాకు కోపం వచ్చింది అనుకోండి, బండలు బద్దలాసిపోతాయి. నేను అరిశానంటే నా అరుపుకే బండలు బద్దలాసిపోతాయి. నేను బండను గుద్దక్కర్లేదు. నా వైపు చూడండి. మీరందరూ విశ్వాసులేనా? ఇప్పుడు వాక్యంలో ఏమని వ్రాయబడింది? నా యందు విశ్వాసం ఉంచిన వాడు. సరే, ఏమాత్రమో మీరందరూ విశ్వాసులా కాదా? నాకు అది చెప్పాలి. ఏదో ఒకటి చెప్పండి, పుణ్యం ఉంటుంది. గట్టి చెప్పండి. అయితే మీకు సిగ్గులేదా? ఏటమ్మా అలా ఉన్నారు? మీరు సిగ్గుపట్టలేదా? ఇప్పుడు విషయానికి వెళదాం, ఆదిలోకి వెళదాం. మొట్టమొదటిగా దేవుడు ప్రతిరోజు అవ్వాదాములను దర్శిస్తున్నప్పుడు వారు సిగ్గు ఎరుగక ఉండిరి. రైట్, బాగా వినాలి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, బైబిల్లో వ్రాయబడిన మాట, సిగ్గుకు మూలము దేవుడే. బాగా ఆలోచించాలి. సిగ్గు అనేది ఆ ఫలములో లేదు, దేవుని మాటలో ఉంది. మీకు అర్థం కావడానికి ఒక వచనాన్ని చూపిస్తాను, చూడండి. అందరం ఆదికాండం తీద్దాం. ఆదికాండం అందరం తీద్దాం దయచేసి. మూడవ అధ్యాయం ఈసారి 22వ వాక్యాన్ని చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, బాగా వినండి, ఎప్పుడు? అవ్వాదాములకు సిగ్గొచ్చిన తర్వాత, అంతే కదా? సిగ్గొచ్చింది ఎక్కడ? 9-10 వచనాల్లో, అంతే కదా? 9-10 వచనాల్లో వాళ్ళకి ఏమొచ్చింది? సిగ్గొచ్చింది. ఇప్పుడు ఏ వచనంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, సిగ్గు వచ్చిన తర్వాత రాకముందా? వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడన్నా. దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను అన్నాడు. అంటే అప్పటి వరకు వాళ్ళకి చెడంటే ఏంటో తెలియదు. బాగా వినాలి. దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుడు చెడు చేయకుండానే చెడేంటో తెలుసు ఆయనకి. పాయింట్ నోట్ చేయాలి మీరు బాగా. దేవునికి మనకు ఉన్న తేడా ఏంటంటే, దేవుడు చెడు చేయకుండానే చెడేంటో తెలిసిన వాడే దేవుడు. మరి మనిషి చెడు చేసిన తర్వాత మనిషికి ఇది చెడని తెలిసింది. అర్థమవుతుంది మీకు? అది ఎప్పుడు జరిగింది అని అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము అంటే అది వృక్షము కాదు, అది ఫలము కాదు. మంచి ఏంటి, చెడేంటి, ఫలమేంటి? మంచి ఏంటి, చెడేంటి చెప్పాలి, ఫలమేంటి అనేది మనం ఆలోచించాలి, అంతే తప్ప యాపిల్ పండులాగో నారింజ పండులాగో దానిమ్మ పండులాగో నువ్వు పండుని ఎతికితే అలా కుదురుద్ది. చాలామంది తింగరోళ్ళు ఈ తింగర ప్రశ్న వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. బైబిల్ మీద బుర్ర చల్లే వాళ్ళు, పండు తిని ఎత్తే పాపమా, పండు తినేంతవరకు సిగ్గులేదా మనిషికి? ఇలాంటి తింగర ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా లేకుండా పోలేదు. జాగ్రత్తగా వినాలి. మంచి చెడు. మంచేది దేవుడు చెప్పింది చేయడమే మంచి, వద్దన్నది చేస్తే చెడు. ఇప్పుడు చెడు అనేది ఎప్పుడు తెలిసింది వీళ్ళకి చెప్పాలి మీరు. చెడు అనేది ఎప్పుడు తెలిసింది? చెప్పిన పని చేసినంతసేపు వాళ్ళకి చెడు అనేది కనిపించలేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమని చెప్పాను? నేను ఇందాకనే ఏమని చెప్పానంటే, చెడు మంచి అనేవి దేవునికి చేయకుండానే తెలుసు. అర్థమవుతుందా? మనిషికి ఎప్పుడు తెలిసింది అని అంటే, చెడు చేసిన తర్వాత చెడు అని తెలిసింది. ఇప్పుడు చెడు అన్నది ఎలా డిసైడ్ చేయాలంటే, ఏమండి, పండును చూసి కాదు, ఆయన మాటను చూసి. ఏంటి ఆయన మాట? వద్దు, ఏమొద్దు? తినొద్దు, తినకూడదు, అలానివి తినాలి. వద్దన్న దాన్ని చేయడం వల్ల ఏం తెలిసింది వాళ్ళకి? చెడేంటో తెలిసింది. దాని ఫలము, దాని ఫలితమే మరణం. అయిపోయింది.
మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం అంటే ఏదో కాదు. మంచి అంటే దేవుడు చెప్పిన మాట వినడమే మంచి. చెడు అంటే వద్దన్నది తినడమే చెడు. ఎప్పుడు ఈ చెడు తెలిసింది? చెడు తెలిసాకే సిగ్గొచ్చింది వాళ్ళకి. అప్పటి వరకు చెడు తెలియనంత వరకు వాళ్ళకి ఏమి రాలేదు, సిగ్గు లేదు వాళ్ళకి. సిగ్గు ఎరుగకుండిరి అని వ్రాయబడింది. సిగ్గు ఎప్పుడు తెలిసింది అని అంటే వద్దన్న పని చేసి, వద్దన్న ఫలం తిన్న తర్వాత. అందుకన్నాడు దేవుడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? మనం చేయకుండానే మంచి ఏంటో చెడు ఏంటో మనకు తెలిసింది, వీడు చేసి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నాడు. అంతే కదా? మనం చేయకుండానే మనకు మంచి చెడులు తెలుసు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు ఈ వచనాల్లో. ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను అని అంటే దేవుడు తప్పు చేసి తప్పుని తెలుసుకున్నాడా? మాట్లాడండి. తప్పు చెయ్యకుండానే, చెడు చేయకుండానే దేవునికి చెడు ఏంటో మంచి ఏంటో తెలుసు, సిగ్గేంటో నిస్సిగ్గేంటో తెలుసు. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా ప్రియులారా? నేను నీకు చెడు తెలిపేంత వరకు, బాగా వినాలి ఈ మాట, నీకు చెడు తెలియకూడదు. నేను నీకు సిగ్గంటే ఏంటో తెలియజేసే వరకు, నేను తెలియజేసే వరకు నీకు తెలియకూడదు. నా ద్వారా కాకుండా ఎవరి ద్వారా నీకు తెలిసినా కూడా అది నయమంచింది. ఎందుకంటే నేను వద్దన్నది నువ్వు చేసావంటే అది ఖచ్చితంగా నయమంచింది. అంటే ఈ సిగ్గుని ఎవరు పెట్టాలనుకున్నారు? దేవుడే. ఎందుకంటే అది ఆయనలో భాగం. అది మనలో ఒకని వంటివాడు ఆయన అంటే దేవుడు కూడా ఏముంది? సిగ్గు. ఆయన తప్పు చేసి సిగ్గుపడుతున్నాడా? పాపం చేసి సిగ్గుపడుతున్నాడా? చేయకుండానే సిగ్గుందని తెలుసుకున్నాడా? చేయకుండానే సిగ్గుందన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం అంటే ఏమో కాదు ప్రియులారా, దేవుని మాటలోనే మంచి ఉంది. దేవుని మాటను దాటేస్తే ఏమవుతుంది? చెడు అవుతుంది. ఆ చెడు చేయడం వల్ల ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. సిగ్గు ఎప్పుడు వచ్చింది? నిజంగా సిగ్గు ఎప్పుడు పడతాం మనం? తప్పుడు పని చేస్తే, చెడ్డ పని చేస్తే మనం ఏం పడతాం? అసలు సిగ్గు తప్పు చేయకుండానే వీళ్ళకి తెలియజేయాలనుకున్నాడు దేవుడు. వాస్తవంగా దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏమంటే ఇన్నిచ్చిన దేవుడు అది కూడా ఇవ్వడా? అది మంచిదైతే ఖచ్చితంగా ఇస్తాడు కదా. ఇన్నిచ్చిన దేవుడు అపవాది ద్వారా కాకుండా నేను తెలియజేసేంత వరకు మీరు ఉండాలి. సిగ్గైనా చెడైనా నేను తెలియజేసేంత వరకు మీరు ఉండాలి అనుకున్నాడు దేవుడు. అలా అనుకుని పరీక్షలో భాగంగా నేను గతంలో చెప్పినట్లు పాతాళం నుండి దాన్ని విడిపించి కొంతకాలం భూమి మీదకి రప్పించిన తర్వాత మొట్టమొదటిగా అవాదముల దగ్గరికి నేరుగా వెళ్ళిపోయి వాళ్ళకి ఎట్టింది పరీక్ష. అపవాది మొట్టమొదటి పరీక్ష ఎవరికి ఎట్టింది? అవాదములకు ఎట్టింది. ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. దేవుడు వద్దన్న పని ఇది చేయించింది వాళ్ళతో. అంటే సిగ్గు అనేది ఆరిజిన్లో చేయకుండానే, చెడు అనేది ఆరిజిన్లో చేయకుండానే దేవునికి తెలుసు ఆ మంచి చెడ్డలు ఏదో ఒకరోజు నా ద్వారా నా పిల్లలు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటే, దేవుడు చెప్పేంత వరకు, దేవుడు ఇచ్చేంత వరకు ఉండకుండా ఏం చేశారు వీళ్ళు? దేవుని మాటను అతిక్రమించి చెడు చేశారు, సిగ్గు తెచ్చుకున్నారు. క్లియర్ అయింది? ఇంకా మళ్ళీ ఏమన్నా చెప్పాలా మీకు? అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు టోటల్గా మనకేం అర్థమైంది? ఆదాము మనలో ఒకడు వంటివాడు, మంచి చెడ్డలు తెలిసినవాడు, సిగ్గుపడేవాడు. ఇప్పుడు సిగ్గుపడాలా వద్దా? పడాలి. ఎప్పుడు పడాలి? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అర్థమవుతుంది మీకు? ఆదాం మనకంటే బెటర్గా కనపడుతున్నాడు కదా. తప్పు చేశాడు కాబట్టి చెట్టుకి వెళ్ళిపోయాడు. తప్పు చేసిన వాడు ఏం పడాలి? సిగ్గుపడాలి. అది దైవ లక్షణం. నిజం ప్రియుల. తప్పు చేస్తే ఖచ్చితంగా, అసలు తప్పు చేయకుండానే సిగ్గు అంటూ చెబుదాం అనుకున్నాడు దేవుడు. కానీ ఆ చాయిస్ మనం దేవుడికి ఇవ్వలేదు. దయ్యం దగ్గర మనం ఫెయిల్ అయిపోయాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తప్పు చేసిన ప్రతివాడు ఖచ్చితంగా సిగ్గుపడాలి. మరి అలా పడుతున్నారా? బైబిల్ కొన్ని సందర్భాలు చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ఏమండి? బైబిల్లోకి వెళ్ళే ముందు
సిగ్గు మగవారికి ఎక్కువ ఉంటుందా, ఆడవారికి ఎక్కువ ఉంటుందా? ఎందుకమ్మా అలాగా అంత బాగా చెప్తున్నారు మీరు? ఆరు బయట కూర్చొని చెప్పండి, ఎందుకు ఉండాలి మీకు అంత? నిజం చెప్పండి. ఏమండి, నేను అన్నందుకైనా ఒకసారి ఆలోచించి, ఆడవారికి ఎక్కువ ఉంటుందా, మగవారికి ఎక్కువ ఉంటుందా? నిజం చెప్పండి, మామూలుగా ఓపెన్గా చెప్పండి. ఆడవారికే అక్క గట్టిగా గొంతు వినిపించింది, కానీ ఈ మధ్య మగవాళ్ళకి ఎక్కువ ఉందండి. నిజమండి. ఎందుకంటే మీరు పెళ్ళిళ్ళలో చూడండి, నేను చెప్పినందుకని యూట్యూబ్లో కూడా చూడండి, వాడు ఒక విగ్రహం లాగా అలా ఉంటున్నాడు. ఎవడాడు? ఈ పిల్ల మాత్రం బుల్లెట్ బండి అంటది, డుగ్గు 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 అంటది, పల్సర్ బండి అంటది, డీజే సాంగ్ పెట్టిస్తే చితక్కొట్టేస్తున్నాడు అక్కడ ఉండి. ఏంటిది ఏంటిది వీడు మాత్రం తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. కదల్లో మెదళ్ళు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటాడు. అలాగే ఇప్పుడు ఎవరికొంది సిగ్గు? వీళ్ళు సింధులే వేస్తున్నారండి, పబ్లిక్లో సింధులే వేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లని రెడీ చేసి పెళ్లి కూతురుగా, లేదంటే ఆ పెళ్లి సంబంధంలో పెళ్లి చూపుల్లో రెడీ చేసి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేంత వరకు తలకాయ ఎత్తనే, అమ్మా చూడమ్మా పెళ్లి కొడుకుని చూసావమ్మా అని అంటే ఉంటుంది. ఎక్కడో చూడదు అప్పటికే సిగ్గు. మరి ఇప్పుడు అస్సలు నిజమండి. రండి బైబిల్లోకి వెళ్దాం, వాళ్ళు కూడా మనకి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. అమ్మా ఎవరట ఈవిడ? ఒక మంచి మహాతల్లిని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ సొలొమోను గారు. ఎందుకంటే వాళ్ళతో పడి ఉన్నాడు కదా, మరి ఆ మంచి వాళ్ళతో పడున్నాడు ఈ మహానుభావుడు. ఈవిడ ఎవరట? ఎవరిని పట్టుకుందట? ఒక యవనస్తుని పట్టుకుంది. ఈ పట్టుకున్న ఆవిడ కూడా ఏంటి, యవనస్తురాలు కాదు, ఈవిడ పెళ్ళైన ఆవిడ ఆంటీ గారు. ఏమండి, ఈ ఆంటీ గారు ఏం చేశారట? పెళ్లిగండి పట్టేసుకుందంట. పట్టుకొని, అబ్బే ఆంటీ గారు మీకు సిగ్గుండాలి కదండి. పాపం వాడు ఏమి తెలియని బలిపోసువాడు, వాడు ఏ అనుభవం లేనివాడు, వాడిని ఎందుకు అలాగా మెస్మరైజ్ చేస్తున్నావు? ఏమండి, వాస్తవానికి ఆవిడ సిగ్గుపడాలి, కానీ సిగ్గు లేకుండా మొహం మాత్రం సిగ్గుపడ్డట్టే పెడుతుంది. ఆడికి సిగ్గు రావాలని. వాస్తవానికి వాడికి ఫీలింగ్ లేదు, కానీ వాడికి ఫీలింగ్ కలిగించడానికి ఎవడు ఏం చేస్తుందట? సిగ్గు మాలిన ముఖం పెట్టుకొని. సురేష ఎప్పుడు ఈ దారిని పోతావు, ఎప్పుడు మా ఇంట్లోకి రావేటరా నువ్వు? నన్ను చూసినప్పుడు అన్న కొత్త సిగ్గు అనిపించాలి కదా నీకు అసలు సిగ్గు లేదేటరా, నాకన్నా కోత కాస్తుంది. ఇలా మాట్లాడుతుంటే ఉన్న కాత సిగ్గు కూడా ఏమైపోద్ది అడికి పోయింది. చివరాఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సిగ్గు లేని వాళ్ళండి. నిజంగానండి, ఇలాంటి పనికి మాలను వేసే వాళ్ళకి సిగ్గు ఉండాలా లేదా చెప్పండి? ఉండాలా లేదా? ఉండాలి, కానీ ఉండదు వాళ్ళకి సిగ్గు. అసలు సిగ్గులేని పనులు చేసే వాళ్ళకి సిగ్గు ఉండదండి. ఏంటో మరి నాకు అదే చిత్రంగా అనిపిస్తుంది. కాస్త బుద్ధి జ్ఞానం వివేచన ఉంటే ఏం పడాలి? పనికిమాల పని చేసినప్పుడు ఏం చేయాలి? తలంచేసుకోవాలి, సిగ్గుపడాలా. కానీ ఇంత నీతి లేని పని చేస్తున్నా, ఇంత భయంకరమైన పని చేస్తున్నా, మొహం మాత్రమే పెట్టింది, ఏమి లేనట్టు. భయం లేదు. చివరి ఆఖరికి వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే గుండె అంబును చీల్చినట్లుగా. ఏమండి, ఒక వేటగాడు ఎలాగైతే పక్షికి ఎర్ర వేసినట్టుగా చివరి ఆఖరికి వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? పాతాళానికి. ఉందా బైబిల్ ఆ మాట? అక్కడ ఉందా లేదా మీ బైబిల్లో? ఉంటే చదవండి. అది ప్రాణహానికరమైనదని ఆంటీ గారు ఈడెరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లుగా వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. అది సిగ్గులేని, ఈడికి లేదు సిగ్గు. మరి ఈడికి కూడా లేకుండా చేసింది. చేసేది పనికిమాల పని అయినా సిగ్గు లేకుండా చేస్తున్నారు ఇద్దరు కలిసి. చూసారా? నా కుమారులారా, నా కుమార్తెలారా, నా మాట వినండి. జార స్త్రీ మార్గముల తట్టు మీ మనస్సును తొలగనీయకండి. దారి తప్పి అది నడిచే త్రోవల్లో కూడా మీరు వెళ్ళొద్దు. అది గాయపరచి పడద్రోయబడిన వారు అనేకులు
దాని చేత చంపబడిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అన్నాడు. అంతే. సిగ్గులేని ఏం చేస్తుందంట? సిగ్గుమాలిన పనులు చేస్తా కూడా సిగ్గుపడతలేదు. చేసే పనులే సిగ్గుమాలిన పనులు, కానీ సిగ్గు లేదట. ముఖం మాత్రం సిగ్గుమాలిన అన్నాడు. అంటే సిగ్గు లేనట్టు పెట్టింది, కానీ చేసేవన్నీ సిగ్గులేని పనులే. దేవుడు కోపం రాదా? ఎంతమంది యవ్వనస్తులు బలైపోతున్నారు ప్రియులారా. సిగ్గుపడాలి. తప్పు చేస్తే ఏం చేయాలి? కానీ ఇక్కడ తప్పు చేస్తున్న వీళ్ళు ఏం చేస్తలేదు. మరొక సందర్భాన్ని చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మనుషులు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇస్తాడు? ఏమన్నాడు చూడండి. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవ్వడో వానిని గూర్చి యేసు ప్రభు తన తండ్రి మహిమ గలవాడి దూతలతో కూడా రెండవ రాకడలో వచ్చినప్పుడు నేను సిగ్గుపడతాను. ఏం అర్థమైంది మీకు? ఇందాకే చదువుకున్నాం. ఏమని? ఒక జార స్త్రీ, ఒక వ్యభిచారం చేసే ఒక సిగ్గుమాలింది, సిగ్గుపడవలసిన విషయాల్లో ఆవిడ ఏం పడతలేదు? సిగ్గుపడట్లేదంట. ఆవిడికి సిగ్గు లేదు, అది పట్టుకున్న వాడికి కూడా సిగ్గు లేకుండా చేసింది. మొత్తానికి వాడి సర్వనాశనం చేసేసి, వాళ్ళు చెడు చేస్తూ సిగ్గు లేకుండా బతుకుతుంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలిసి వచ్చిన భావం ఏంటో తెలుసా? మీరు వాళ్ళలాగా లేరు కదా, మరి మీరెందుకు సిగ్గుపడుతున్నారు? క్వశ్చన్ చేశాడు దేవుడు. అదే, మీరు వాళ్ళలాగా సిగ్గుమాలిన బతుకులు బతకట్లేదు కదా, మరి నా విషయంలో మీరెందుకు సిగ్గుపడుతున్నారు? మీరు మంచోళ్ళే కదా. మళ్ళీ చదవండి ఆ వచ్చినండి దయచేసి నా కోసం. ఎవరు కూర్చట? ఎవరు కూర్చట మీరు సిగ్గుపడేది? నన్ను గూర్చి నా మాటలను గూర్చి. ఆగండి అమ్మా, ప్రార్థన చేయమ్మా. అమ్మా ప్రార్థన చేయమ్మా. అయ్యి పాపాయ్, ఏ పోయే కాలం? ఎందుకని? ఇంకెంతకాలం? నీ కాలం కూడా అయిపోతుంది కదా. హార్బర్కి తీసుకెళ్ళే కాలం దగ్గర పడింది. ఇంకా సిగ్గేటి? ప్రార్థన చేయవా? సిగ్గండి. పాట పాడమ్మా, సిగ్గండి. వాక్యం చదువమ్మా, సిగ్గండి. వాక్యం చెప్పమ్మా, సిగ్గండి. ఎవరి కోసం? అసలు ఇది సిగ్గుపడే విషయమా? మీరు చెప్పండి నిజంగా. మరి ఎందుకు పడుతున్నారు? ఏమన్నాడు తెలుసా? వ్యభిచారము చేస్తూ సిగ్గు లేకుండా బతుకుతున్న ఈ తరంలో ఉన్న మీరు నా గురించి మీరెందుకు సిగ్గుపడాలి? సిగ్గులేని పని మీరేం చేయలేదుగా. సిగ్గులేని పని చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు సిగ్గు లేకుండా. సిగ్గులేని పని చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? సిగ్గు లేకుండా ఉన్నారు. మరి సిగ్గు లేని పని ఏమీ చేయలేదు కదా మీరు మంచి పనిలో చేస్తున్నారు కదా, మరి మీకు సిగ్గెందుకు అన్నాడు. అది మన క్రైస్తవులకు పట్టిన జాడ్యం అంట. నేను పాట పాడమంటే సిగ్గు అంటారు, వాక్యం చదవండి అంటే సిగ్గు అంటారు, ప్రార్థన చేయమంటే నా నిమిత్తము, నా మాటల నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఏంటట సిగ్గుపడుతున్నారంట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సిగ్గుపడుతున్నావా? సిగ్గు నీకే కాదులే కానీ నాకు కూడా తెలుసు. రెండో రాకడలో నేను వచ్చినప్పుడు పలానా మార్తమ్మ సీసి, ఆ పిల్ల నా బిడ్డ కాదు, ఆ అమ్మాయి నా బిడ్డని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది అంటాడు. పలానా మరియమ్మ ఆవిడ, అయ్య బాబాయ్ అసలు నా బిడ్డ ఏమంటే మా అమ్మగారి పేరు పెట్టుకుంది కానండి, అసలు నా విశ్వాసే కాదండి, నాకు సిగ్గండి, అసలు ఆ పేరు చెప్పకండి, మీ ఊరిలో ఉన్న మరియమ్మ గురించి చెప్పకండి అంటాడు. ఎవరో? యేసుబాబు. పలానా సీని గారు, వడిసిలేరు సీని గారా, అయ్య బాబాయ్ ఆయన పేరు చెప్పకండి. ఎందుకంటాడు? దేవుని కార్యక్రమాల విషయంలో మనం ఏం పడకూడదు?
అది మ్యాటర్. ఇందాక చెప్పాను నేను, పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 ఏమని చెప్పాను నేను? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తప్పు చేయడు. తప్పు చేయనప్పుడు దేనికి సిగ్గుపడాలి? తప్పు చేయనప్పుడు దేనికి భయపడాలి? అర్థమవుతుంది మీకు వాక్యం బాగా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఏ విషయాల్లో సిగ్గుపడకూడదో అక్కడ మాత్రం తెగబడిపోతూ ఉంటాం. కానీ ఏ విషయాల్లో సిగ్గుపడాలో అక్కడ మాత్రం అసలు సిగ్గే. అది మ్యాటరు అని నేను అనలే, నన్ను ఏమనకండే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎవరిది? నేను చెప్పినది. తిరగేసి నన్ను అంటున్నారు, నన్ను అంటున్నారు ఏడు కొంపదీసి. నన్ను అనకండి, పాటర్ గారిని కదా, ఎంతైనా కూడా మీ పాస్టర్ గారిని కదా. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడవలసిన సంగతులు యందు ఏం పడుతున్నారట? అబ్బే, సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గు లేకపోగా ఏం చేస్తున్నారట? గర్వంగా ఫీల్ అవుతున్నారట. చేసిందే వెధవ పని, చేసిందే నీతిమాల పని, కానీ ఏముండదట వాళ్ళకి? చెప్పండి, సిగ్గు ఉంటుంది. మరి ఏం చేద్దాం మనం? ఏం చేస్తే బాగుంటుంది? ఏదో కూడా చెప్పండి, పోదాం తొందరగా. ఎవరెళ్ళకోళ్ళు వెళ్ళిపోదాం. ఏమండి, సినిమా యాక్టర్లకు సిగ్గు ఉండదండి. నిజమండి. ఒక ఆడ మనిషి వ్యాంపు వస్త్రాలు వేసుకొని, వ్యాంపు డ్యాన్స్ వేసుకుంటూ, సరైన వస్త్రాలు ఉండకుండా అన్నీ హాఫ్ నెక్కులతో, ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, వెనకాల ఒక కెమెరా ఉంటుంది, ఆ పక్కన ఒకటి ఉంటుంది, ఈ పక్కన ఒకటి ఉంటుంది, సెట్లో బాయ్స్ అందరూ ఉంటారు. కానీ డబ్బు కోసం వాళ్ళు ఏం విడిచి చేస్తున్నారు? సిగ్గు విడిచి సిగ్గుండదు. నేను ఓపెన్గా మాట్లాడతాను, రాజకీయ నాయకులు కూడా సిగ్గుండదు. నిజమండి. ఎందుకంటే ఒకవేళ చీపురు గుర్తు అనుకోండి, అడిగిచ్చింది అది పట్టుకొని ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. నిజమండి. అమ్మా మర్చిపోకే, ఏంటిది? చీపురి. అది తిరగేసి కొట్టాలి మళ్ళీ రాకుండా. నిజంగాండి. అప్పుడు వచ్చి సిగ్గు లేకుండా అడుగుతారండి. ఓట్లు వేసిన తర్వాత మాత్రం అస్సలు కనపడితే ఒట్టు, తుపాకీ గుండు కూడా దొరకడం. నిజమండి. మీరు ఇంటికి వెళ్ళినా దొరకడండి. అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడండి. వానకాలం సమావేశంలో, ఎండాకాలం సమావేశంలో, వర్షాకాలం సమావేశంలో, శీతాకాలం, శివరాకరం మనం సమాధిలో ఉంటాం, ఆయన బాగానే ఉంటాడు. నిజమండి. సిగ్గు లేకుండా, సిగ్గు లేని పని అనిపిస్తుంది. ఏమండి, మీరు అంత హోదాలో ఉన్నారు, ఆ చీపురు పట్టుకుని ఇంటింటికి. ఏమండి, ఇలాంటి విషయాల్లో మనం సిగ్గుపడితే, ఇప్పుడు సిగ్గుపడితే రేపు పొద్దున సీటు రాదండి బాబు అంటాడు. ఎంత తెలివి చూసారా? మనం మాత్రం అలాంటి చిత్రాల మాటలే నమ్మేసి ఓట్లేస్తాం. రేపు పొద్దున వాడిని మన నెత్తినిచ్చి కూర్చుంటాడు, శుభ్రంగా తొక్కేస్తూ ఉంటాడు. అప్పుడు తొక్కినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటని. అలాంటివి జరుగుతున్నాయి లోకంలో. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడుతున్నారు. చదవండి దయచేసి. నాశనమే వారి అంతం, వారి కడిపేవారు దేవుడు తాము సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతున్నారు అన్నాడు. చాలా అంటే సిగ్గుపడవలసిన విషయాలలో సిగ్గుపడట్లేదంట. మనం సిగ్గుపడే విషయాల్లో మాత్రం అతిశయపడుతున్నామంట మనం. నిజమండి. నేను అది చెప్తా ఉంటాను తమ్ముళ్ళకి. ఈరోజు సువార్త అంత చక్కగా జరుగుతుందంటే పిల్లలకు కూడా చెప్తాను, మీరు ఎందుకు వాక్యం చెప్పట్లేదు? ఎక్కడికి వెళ్ళిన, ఏ సెంటర్కి వెళ్ళిన, అది ఈ సెంటర్లో నువ్వు చెప్పాలి, ఈ సెంటర్లో నువ్వు చెప్పాలంటే నేను చెప్పను అని అన్నాడా? కుదరదు. ఖచ్చితంగా చెప్పాల్సిందే. 4 మాటలైనా 2 మాటలైనా చెప్పాల్సిందే. ఎందుకో తెలుసా? సువార్త చెప్పడానికి సిగ్గేటయా? దేవుని మాటలు చెప్పడానికి సిగ్గేంటి? అది సిగ్గుపడే విషయమా? ఇప్పుడు మళ్ళీ మన మాట అండి, డాక్టర్ గారు అయ్యి బాబోయ్ ఆయన మగ డాక్టర్ అండి, నేను ఆడ మనిషిని కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ అంటే కుదరదండి, సిగ్గుపడితే కుదురుద్దా? మాట్లాడండి, సస్తావు.
ఆ పురిటి నొప్పుల్లో సరైన డెలివరీ రాక, లేదంటే పేగు ఏదైనా బిడ్డ మెడకు చుట్టేసుకుని జరగరాంది ఏదైనా జరిగితే లోపల బిడ్డ చేస్తుంది, నువ్వు చేస్తావు. సిగ్గు తర్వాత సంగతి, సిగ్గుపట్టడానికి నువ్వు ఉండవేక. డాక్టర్ గారి దగ్గరికి డెలివరీ కోసం, ఆపరేషన్ కోసం వెళ్ళడానికి సిగ్గుపడితే ప్రాణాలు పోతాయి. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడితే లోకంలో ఆత్మలన్నీ నాశనానికి వెళ్ళిపోతాయి. ఇది ఎంత ప్రమాదమో, ఒక డాక్టర్ గారి దగ్గరికి లేడీ వెళ్ళడానికి, డెలివరీకి వెళ్ళకపోతే సిగ్గుపడితే ఎంత ప్రమాదమో. క్రైస్తవులారా, మనం సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడ్డామా, చాలామంది నాశనానికి జారిపోతారు. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, ముగించుకుందాం దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తీసారా? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే నేనే సిగ్గుపడితే యూదులేమైపోవాలి, గ్రీసు దేశస్థులు ఏమైపోవాలి, అన్యులేమైపోవాలి, నా స్వజనులు ఏమైపోవాలి. ఎందుకంటున్నాడు తెలుసా మాట? అది అనగా సువార్త కోసం నేను సిగ్గుపడితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఆ సువార్తలో ఏముందో తెలుసా శక్తి? ఏమి శక్తి అంటే, అది మొదట యూదునికి, రెండవదిగా అన్యునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అన్నాడు. అర్థమైందా? డాక్టర్కున్న పవర్ ఏంటి? ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టే శక్తి అయితే, సువార్తకున్న పవర్ ఏంటో తెలుసా? నీ ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించే శక్తి దేనికుంది? సువార్తకుంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అందుకన్నాడు తిమోతికి ఉత్తరాన్ని రాస్తే ఏమన్నాడు తెలుసా? తిమోతి, సువార్తను ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రకటించు, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు అని. తర్వాత ఏమంటాడు తెలుసా? సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నీవే దేవునికి కనపరచుకో అన్నాడు. సిగ్గుపడనక్కరలేని సువార్తికులుగా మనం తయారవ్వాలట ప్రియులారా. కానీ మనం సిగ్గుపడవలసిన విషయాల్లో మాత్రం అతిశయపడుతున్నాం, సిగ్గుపడకూడని విషయాల్లో మాత్రం సిగ్గుపడుతున్నాం. అదే బాధ. దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు తెలుసా? పెద్ద పెద్ద చదువులు చదివినవాడైనా సరే, అధికారైనా సరే, జ్ఞానవంతుడైనా సరే, ఇంకెవడైనా సరే, నువ్వు మట్టిలో మాణిక్యం లాంటి వాడవు. నిన్ను చూసి లోకంలో జ్ఞానులందరూ సిగ్గుపడాలనుకున్నాడు దేవుడు. అయ్యో బాబోయ్, వాళ్ళ వస్త్రాలు ఏంటి, వాళ్ళ కార్లు ఏంటి, వాళ్ళ బంగళాలు ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ కులవేటి, గోత్రం ఏంటి, వాళ్ళకి మనం తొగుదుమా అని నువ్వు ఫీల్ అయిపోతా ఉన్నావు. అలాంటి వాడికి బుద్ధి రావాలంటే నిన్ను చూసి వాడు సిగ్గుపడాలి. కానీ మనం వాళ్ళని చూసి సిగ్గుపడతా ఉంటాం. వాళ్ళకున్నవి మనకు లేవేని. లోక సంబంధమైనవి కాదు, దేవుని జ్ఞానం, నీలో ఉన్న జ్ఞానాన్ని చూసి ఆ జ్ఞానవంతుడు కూడా ఏమైపోవాలి? సిగ్గుపడిపోవాలి. ఒరి బాబోయ్, నేను ఇంత చదివాను కానీ వీడుకున్న జ్ఞానం లేదే. శాస్త్రులు, పరిచయులు సైతం యేసుని చూసి సిగ్గుపడిపోయారట. అసలు వీడు ఏ బడికి వెళ్ళాడని. ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి, ఇంతటి పాండిత్యం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఆశ్చర్యశకుతులైపోయారు ప్రియులారా. దేవుడు కూడా, మన ప్రభు కూడా మనల్ని అలాగే కోరుకున్నాడు. లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడం కోసం ఏమండి, మట్టిలో మాణిక్యాల మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుదాం. తీసారా? ఏ శరీరియో అతిశయపడకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎవరమే లోకం దృష్టికి? మనం ఎవరం లోకం దృష్టికి? 3 మేకులు పిక్కులేనోడ్రా, ఆ గొర్రెలరా, ఆ గొర్రెల కాపరి గొర్రెలరా ఇల్లు. చూసారా? వెర్రి ఎటకారం. మనల్ని చూస్తేనే వాళ్ళకి ఎర్రి, మనల్ని చూస్తేనే వాళ్ళకి ఏంటంటే సిలువను గూర్చిన వార్త నశించుతున్న వాడికి వెర్రే, రక్షించబడే పాపికి దేవుని శక్తి అన్నాడు. సో మనం లోకానికి వెర్రోళ్ళం, కానీ జ్ఞానం దగ్గరకు వస్తే జ్ఞానవంతుని సిగ్గుపరచడానికి వెర్రివాడనైన నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే నువ్వు సిగ్గుపడతావేటి? నువ్వు సిగ్గుపడితే ఎలాగా? అందుకన్నాడు, నా విషయంలో సిగ్గుపడితే మిమ్మల్ని నేను రెండో రాకళ్ళు వచ్చినప్పుడు
మీరు నా పిల్లలని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతాను, జాగ్రత్త అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు మరొక మాట చూడండి ప్రియులారా. ఏమండి, చాలామంది మీరు ఏంటండి, మీరు విశ్వాసులా, దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు లేకపోలేదండి. నిజంగా ఇప్పుడున్న, అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు సుమి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మద్రాసులో ఒక సందర్భం, ఒక సన్నివేశం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కడైనా ఎంక్వైరీ కానివ్వండి, ఎక్కడైనా ఓపెనింగ్స్ కానివ్వండి, ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్లు కానీ ఉన్నప్పుడు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేశారంటే, ఇతడు క్రిస్టియను కాబట్టి ఇతను ఎలాకల్లా తొక్కేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వానికి. అప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు కదా మొత్తం మాది, రెచ్చగొట్టేశాడు. మొత్తం పుచ్చిపోయారండి రెచ్చగొట్టిన వాళ్ళందరూ కూడా. అప్పుడు ఒకటే చెప్పాడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయింది, మీరందరూ ఓట్లు వేస్తే అవ్వలే. వినాలి బాగా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఎమ్మెల్యేలు ఎంపీలాగా జనాలు ఓటేస్తే నేను ఆఫీసర్ని అవ్వలా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను స్వంతగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. నేను మీకు కావాలనుకుంటారా? నేను మీకు కావాలని దేవుని దృష్టిలో ఉందా? ఉంచుతాడు, లేదా దేవుడే తీసేస్తాడు. మీకు ఎవ్వరికి నేను తలంచను. దట్ ఈజ్ మై ఫెయిత్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఒకవేళ బళ్ళో కానివ్వండి, లేదంటే అంగన్వాడీ విషయంలో కానివ్వండి, లేదంటే హాస్పిటల్ విషయాల్లో కానివ్వండి, ఈ మధ్య తుల్లో మొన్న కూడా వదిన చెప్తా ఉంది, గంగాధర్ అన్నయ్య వాళ్ళ ఆవిడ, మన ఏమంటారు, అదే ఆయన పేరు ఏం పేరు, సూర్యరావు గారు కోళ్ళు అంటుంది, వదిన అంటుంది. ఏమంటుంది తెలుసు, కనీసం ఎవరికన్నా బాగలేదంటే ఆ వార్డులో ప్రార్థన చేద్దామన్న భయం వేస్తుందండి అన్నది. ఎవరికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? భయం. ఏం భయపడాల్సిన పని లేదు. మనల్ని పోషించేది మన దేవుడు. అర్థమవుతుందా? ఏ ఉద్యోగాలు రాకముందు బతకలేదా మనం? ఉద్యోగం ఇచ్చింది కూడా దేవుడే. ఆ దేవుణ్ణి మనం వదులుకుంటాం ఆ జీతాల కోసం, ఇంకో దానికోసం. దేనికి భయపడకండి ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే నేను నా సెల్ ఫోన్లో ఉందరా నీ దగ్గర నా ఫోన్లో ఒక క్యాప్షన్ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ భయం నీ నమ్మకాన్ని బద్దలు చేసేదై ఉండకూడదు. అర్థమవుతుందా? నీ విశ్వాసం నీ భయాన్ని బద్దలు చేసేదై ఉండాలి. అర్థమైందా క్యాప్షన్ మీకు? నీ భయం నీ నమ్మకాన్ని బద్దలు చేసేదై ఉండకూడదు. నీ నమ్మకం లేదా నీ విశ్వాసం నీ భయాన్నే బద్దలు కొట్టేదై ఉండాలి. అలాంటి బలవంతులైన విశ్వాసులు కావాలనుకుంటున్నాడు దేవుడు. అందుకన్నాడు, క్రైస్తవులని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడుతున్నారా, భయపడుతున్నారా? అలా పడేవాడు అసలు క్రైస్తవుడే కాదు అనేసాడు. పేతురు రాసిన పత్రిక చూడండి మీరు బైబిల్లో. ముందు తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే. క్రైస్తవుడా, సిగ్గుపడనక్కరలేని పనివాడవు నీవు. నువ్వే పని చేస్తున్నా దేవుని పని చేసే క్రైస్తవుడా, నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి ప్రియులారా. 4:16 పేతురు రాసిన మొదటి పత్రిక. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, బాప్తిస్మం తీసుకున్నందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు, ఏదొచ్చినది ఉద్యోగంలోనా, ఇంకొక చోట డ్యూటీల్లోనా, ఏ సమస్య ఎదురైనా, ఎవడైనా నిన్ను చూసి నువ్వు క్రైస్తవుడువా, అయితే నువ్వు మత మార్పిడి చేస్తున్నావు, అది ఇది కూసుగుడ్డు అని ఎవడైనా నిన్ను భయపెడుతున్నాడా? నువ్వేం భయపడాల్సిన పని లేదో. చెప్పు, గర్వంగా చెప్పు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. నువ్వు కూడా చెప్పు గర్వంగా. క్రైస్తవుడు అనే పేరును బట్టి సిగ్గుపడక, ఏమన్నాడు చూడండి అక్కడ, సిగ్గుపడక
ఎవడైనా నువ్వు క్రైస్తవుడవా అని అడిగితే ఏమని చెప్పాలట? నువ్వు సిగ్గుపడక ఆ క్రైస్తవుడు అన్న పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. సిగ్గుపడొద్దన్నాడండి బాబు. మనం చెప్పుకోవడానికి ఏం చేస్తున్నాం? సిగ్గుపడిపోతున్నాం. మరి ఎలాగుంటే ఎలాగా? అలాగుంటే ఎలాగంటే దేవుడే చెప్పేస్తున్నాడు. నేనేమన్నాక ప్రార్థన చేసేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇందాక యేసుప్రభు ఏమన్నాడు? ఆగుదాం ఒక్కసారి. ఇందాక యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఎవరు అసలు? మనుషులకు దేవునికి మధ్యవర్తి. రైట్. ఆ మధ్యవర్తి నీ కోసం ప్రాణం పెట్టిన ఆయనే. ఆయన విషయాలలో మనం సిగ్గుపడిపోతూ ఉంటే ప్రతి చిన్న కార్యక్రమానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. దేవుని పనులు సిగ్గెందుకంటే మగరాయుళ్లాగా ఎగిరి దూకాలి. పాటలు పాడడానికి, నేను అదే చెప్తాను, పాటలు పాడడానికి దూకాలి, ప్రార్థన చేయడానికి దూకాలి, వాక్యం చెప్పడానికి దూకాలి. దేవుని పని అంటే దూకేయాలంతే. సింహాల్లాగా చిరుతపుల్లాగా దూకేసేయాలండి బాబు. సిగ్గు ఎందుకండి? మనమేం సిగ్గులేని పనులు ఏం చేస్తలేదు మనం. అలా సిగ్గుపడితే నీ కోసం ప్రాణం పెట్టినా, రక్తం కార్చినా, సిలువ మాను మోసిన, దెబ్బలు తిన్న నా యేసు ఏమంటాడో ఇందాక చదువుకున్న మన మార్క్స్ వార్తలు ఏమన్నావు? 2వ రాకడలో మహిమతో ఆయన వచ్చినప్పుడు నిన్ను నేను చూసినప్పుడు సిగ్గుపడతానన్నాడు. ఈ మధ్యవర్తే రికమెండ్ చేశాడు అనుకోండి, బాబోయ్ దీనికోసం నేను ప్రాణం పెట్టాను, వీడి కోసం నేను ప్రాణం పెట్టాను, వీళ్ళేమో సిగ్గులేని పనులు చేస్తూ సిగ్గుపడుతున్నారు. ఏమండి? సిగ్గుపడవలసిన విషయాలు ఏంది మాత్రం సిగ్గు లేకుండా బతుకుతున్నారు. ఇదండి విషయం అని ఆయన కనుక ఒకవేళ మధ్యవర్తి తండ్రి అయిన దేవుడు చెప్పాడు అనుకోండి, ఆ దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం మనం. ఎప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు చూడండి. 16వ వచనం, 11వ అధ్యాయము 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట చదువుకుందాం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వింటున్నారా? సిగ్గులేని పనులు చేసే వాళ్ళు కూడా ఏ దేశం కావాలని కోరుకుంటున్నారు? పరలోకం కావాలి. ఏమండి? సిగ్గులేని బతికే వాళ్ళు కూడా ఏది కావాలని కోరుకుంటున్నారు? చదవన్నా. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరు గూర్చి? దేవుని పనులు సిగ్గుపడకుండా చేసిన వారి గూర్చి దేవుడు సిగ్గుపడ్డు. అర్థమవుతుంది మీకు? దేవుని పని విషయాల్లో సిగ్గుపడకుండా చేశారు, చూశారు ధైర్యంగానే. అలాంటి వారి విషయం అయితే పొద్దున ఆయన కూడా ఏం చేస్తాడట? ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు నీవు నా బిడ్డవో అని గర్వంగా చెప్తాడట. మరి సిగ్గుపడితే నీవు నా బిడ్డవు అనడానికి నేను సిగ్గుపడతానంటాడు. అందుకన్నాడు. మళ్ళీ చదువుదాం. వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలానగా ఆయన వారి కొరకు ఒక పట్టణం అనగా పరలోకాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఏ లోకంలో దేవుని పని సిగ్గుపడకుండా చేయాలి. దేవుని సేవ సిగ్గుపడకుండా చేయాలి. సిగ్గుపడాలి. ఎప్పుడు పడాలి అని అంటే బైబిల్ చెప్తుంది, మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? సిగ్గుపడాలి, తప్పు దిద్దుకోవాలి, గర్వంగా బ్రతకాలి. మళ్ళీ చెప్తున్నాను, సిగ్గుపడాలి. ఎప్పుడు తెలుసా? తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, ఆ తప్పును దిద్దుకోవాలి. ఏమండి? మళ్ళా తప్పు జోలికి వెళ్ళకూడదు. తప్పు చేయడం సిగ్గుపడడం, తప్పు చేయడం సిగ్గుపడడం. ఎన్నాళ్ళు ఇలాంటి బతుకు, డొల్ల బతుకు? అలా కాదు. ఒకసారి జరిగిందా పొరపాటు, అయితే సిగ్గుపడు, తప్పు తెలుసుకో, దాని జోలికి వెళ్ళకు, గర్వంగా బతుకు. ఎంత గర్వంగా బతకాలో తెలుసా? ఒకప్పుడు వీడు మంచోడు కాదులే కానండి, ఇప్పుడు చాలా మారిపోయాడండి. అలాంటి జీవితం కావాలి మనకి. కనుక ప్రియులారా, సిగ్గు సాతాను లక్షణం కాదు, సాతాను ద్వారా బయలుపడింది అంతే. కానీ అది దేవుడు కావాలని ఎవరికి పెట్టాడు? సిగ్గు ఎరుగకొయుండిరి అన్నాడు. అంటే సిగ్గు ఎరిగే రోజు ఒకరోజు రాబోతుంది, అది నేను ఇచ్చినప్పుడు అని. అంటే సిగ్గుకు మూలం ఎవరు? దేవుడే. అర్థమవుతుంది మీకు? అయితే దేవుడు తప్పు చేసి ఎరగలేదు, కానీ మానవుడు తప్పు చేసి ఎరిగాడు. తప్పు చేయకుండానే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాడు దేవుడు, కానీ దేవుడు వాళ్ళకి తెలియజేసేంత వరకు వీళ్ళు ఆగలేదు. అదే జరిగిన పొరపాటు. గనుక ప్రియులరా, జాగ్రత్త పడండి. సిగ్గుపడవలసిన విషయాలు సిగ్గుపడండి, సిగ్గుపడకూడని విషయాల్లో
సిగ్గుపడకండి. ధైర్యంగా ఉన్నతంగా దేవుని పని చేయండి. దేవుని సేవలు, దేవుని పనులు అస్సలు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా సువార్త విషయంలో సిగ్గు అస్సలు పడకూడదు. కనుక దేవుడు మనల్ని చూసి నీవు నా బిడ్డవని సిగ్గు లేకుండా చెప్పే రోజు కోసం ఎదురు చూడాలని మనసా వాచా కర్మేన కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.